తెలంగాణ ప్రభుత్వం రైతులకి గుడ్ న్యూస్ చెప్పింది. పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే రైతు భరోసా నిధులను వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసింది. ఇప్పటి వరకు 5 ఎకరాల లోపు వారికి నిధులు విడుదల చేసిన సర్కార్ సోమవారం 5 ఎకరాలు పైబడిన రైతులకు ఫండ్స్ రిలీజ్ చేసింది. ఈ మేరకు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను వ్యవసాయ శాఖ జమ చేసింది. రైతు భరోసా కోసం ప్రభుత్వం దాదాపు 2,000 కోట్ల నిధులను విడుదల చేసినట్లు సమాచారం. కాగా ఎన్నికల వేళ రైతు భరోసా స్టేట్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇంతవరకు పూర్తిగా ఏం ఇచ్చినా 10,000 కూడా ఇవ్వలేదని ప్రభుత్వం బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు సాయాన్ని తిరిగి సోమవారం నుంచి జమ చేయడం ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితం ఈ నెల 9 రైతు బంధును పూర్తి స్థాయిలో చెల్లిస్తామని ప్రకటించారు. సోమవారం రాత్రి 9 గంటలలోపు 15 ఎకరాల పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేసినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం వరకు 5 ఎకరాల లోపు మాత్రమే పంట పెట్టుబడి సాయం అందించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరానికి 7,500 వచ్చే వానాకాలం నుంచి చెల్లిస్తామని ప్రకటించగా, గత ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధును ఎటువంటి కట్ ఆఫ్ లేకుండా ఈసారి పూర్తి స్థాయిలో యాసంగి సీజన్కు సంబంధించి ప్రభుత్వం చెల్లిస్తోంది. నిన్న రాత్రి 9 గంటల వరకు 15 ఎకరాల లోపు పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఈరోజు మిగిలిన వారి ఖాతాలో రైతు బంధు సాయం జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది.